హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇజ్రాయెల్ హెజ్బుల్లా లక్ష్యంగా కొన్ని రోజులుగా చేస్తున్న దాడుల్లో హెజ్బుల్లాకు చెందిన కీలక నేతలందరినీ మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నేరుగా రంగంలో దిగడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అయితే ఇజ్రాయెల్పై ఇరాన్ సుమారు 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో ఆ దేశం బగ్గుమంటున్నది. ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరిస్తున్నది. ఇప్పటికే ప్రధాని నెతన్యాహు సైనికాధికారులతో సమావేశమై వ్యూహాలు రచిస్తున్నట్టు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ కూడా తమపై దాడి జరిగితే తిప్పికొడతామని ఖరాఖండిగా చెప్పేస్తున్నది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్కు మద్దతు తెలపడం, దీంతో యుద్ధం సుదీర్ఘకాలం జరుగుతుందనే ఒక అభిప్రాయం నెలకొన్నది. అయితే ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడి వద్దని బైడెన్ సూచించారు. అటు మధ్యధరా సముద్రంలోనూ పర్షియా గల్ఫ్లోనూ అమెరికా యుద్ధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రధానంగా పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్గ్ అనే ఒక చిన్న దీవి ఉన్నది. ఆ దీవి ఇరాన్కు ఆయువుపట్టు. ఇక్కడి నుంచే భారీ ఎత్తున పెట్రోల్ ఉత్పత్తులు జరుగుతుంటాయి. ప్రపంచానికి ఎగుమతులు అక్కడి నుంచే జరుగుతాయి. ప్రపంచంలో పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాకు ఇక్కడి నుంచే సరఫరా జరుగుతుంది. దీనిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తే ఒక్కసారి 5% చమురు ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఇరాన్, ఇరాక్ యుద్ధ సమయంలో సద్దాం హుస్సేన్ సేనలు ఈ దీవిపై దాడులు జరిపారు. అయితే ఈ దాడులు ఆ ఒక్క దీవితోనే ఆగాయని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల మీద విశ్లేషణ చేసేవారు. ఇక్కడ ఇరాన్కు చెందిన పలు దీవుల ద్వారా చమురు ఎగుమతి అవుతుందని, పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఇతర దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఇరాన్, సౌదీలకు చెందిన చమురు ఎగుమతు టెర్మినల్స్ ఈ తీర ప్రాంతంలోనే ఉన్నాయి. హెర్ముజ్ జలసంధి నుంచే పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ జలసంధి ఎక్కువ భాగం ఇరాన్ అధీనంలో ఉంటుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తప్పదని అంటున్నారు. చూద్దాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ స్టాక్ మార్కెట్లో కూడా ఆ ప్రభావం ఉన్నది. ఒక్కరోజే సుమారు 11 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైందని ఇవాళ మార్కెట్ అతలాకుతలమైన విషయం మనకు తెలిసింది. ఇంకా ఈ పశ్చిమాసియాలో ఈ ఉధృత పరిస్థితులు కొనసాగుతూ రానున్న కాలంలో ఆ ప్రభావం అన్ని దేశాల మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో.